అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఈఆర్ స్టోరీస్. ఈరోజు కథ మదిమెచ్చిన చెలి. నీ ప్రేమ నాకు కావాలి, నీ స్పర్శ నాకు తగలాలి, నీ చూపు నన్ను తాకాలి అని అతని చెయ్యి పట్టుకోబోతే విసిరికొట్టి ఆమెను రైలింగ్కి ఆంచి ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ ఉంటే అతని చూపులకి నిలువున టెన్షన్ పడిపోయింది అంజు. ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ, నేనంటే నీకు అంతిష్టమా అన్నాడు అవే షార్ప్ ఐస్తో. అవును అన్నట్లు తలూపింది. మరి నన్ను ఎందుకు వదిలి వెళ్ళిపోయావు అన్నాడు. మీకు తెలీదా నేనెందుకెళ్ళానో అనింది కాస్త ధైర్యం చేసి. తెలీదు అన్నాడు కోపంగా చూస్తూ. ఆమె కళ్ళు చిన్నవి చేసి చూస్తోంది అంజు. చెప్పు అన్నాడు. నా కడుపులో పెరిగే పాప కోసం అనింది అంజు. మనం సేఫ్టీ యూస్ చేశాం కదా, కడుపులోకి పాప ఎలా వచ్చింది అనగానే అప్పటి వరకు కూల్గా ఉన్న అంజు ఒక్కసారిగా ఎర్రగా మారిన కళ్ళతో కోపంగా చూస్తూ, అంటే నీ ఉద్దేశమేంటి అని అడిగింది. అదే సీరియస్నెస్తో హర్ష ఫేస్లో లైట్గా స్కార్ఫ్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది. నా ఉద్దేశం ఏం లేదు, నేను స్ట్రైట్గానే అడుగుతున్నాను. మనం సేఫ్టీ యూస్ చేశాం కదా, నీ కడుపులోకి పాప ఎలా వచ్చింది అన్నాడు మరొకసారి రెట్టిస్తూ. ఆ మాటకి హర్ష కాలర్ పట్టి దగ్గరికి లాక్కొని, అసలేమనుకుంటున్నావురా, పాప ఎలా వచ్చిందో నీకు తెలీదా, నా మీదే అనుమానపడుతున్నావా, నన్ను నువ్వు తప్ప ఏ మగాడు కన్నెత్తి చూడలేదు, చూడనివ్వను, చంపేస్తా అలా చూస్తే, అలాంటి దాన్ని అనుమానించడానికి ఎంత ధైర్యం, ఇప్పటి వరకు నా మీద కోపం ఉంది, తీసేస్తే సరిపోతుంది అనుకున్నాను, నీ మనసులో అనుమానం ఉందని నాకు ఈరోజే ఇప్పుడే తెలిసింది. ఇంత నమ్మకం లేకపోతే డిఎన్ఏ టెస్ట్ చేయించుకో, నమ్మకం కుదురుతుంది. ఇంకొకసారి నా కూతురు పుట్టుకని అనుమానిస్తే చంపేస్తా అని విసురుగా వదిలి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంటే ఆమె రెక్కపట్టి ముందుకు లాక్కొని ఆమె అదరాలని గాఢంగా ముడేశాడు. సడన్గా జరిగిన చర్యకి ఆశ్చర్యపోయి గుడ్లు పెద్దవి చేసి అతను దగ్గరవుతున్నాడని సంతోషపడాలా, లేక కోపంగా ముద్దు పెడుతున్నాడని బాధపడాలో అర్థం కాని సిచ్యువేషన్లో అయోమయంగా చూస్తూ ఉంది అంజు. అలా ఆశ్చర్యపోతున్న అంజలికి కాసేపట్లో ఆమె పెదవుల్లో నవ్వు విరిసింది. ఎందుకంటే అతని ప్రేమ మొత్తం స్మూత్గా కిస్ చేస్తూ ఆ ముద్దులో తెలియజేస్తున్నాడు హర్ష. ఎంతలా అంటే మనసు గాలిలో ఎగిరేంతలా కొన్ని సంవత్సరాల ఎడబాటుని ఆ ముద్దులో ఫుల్ఫిల్ చేసి అతని ప్రేమ ఒక ముద్దులో సరిపోదు అన్నట్లు ఆమె మీద చూపిస్తూ 5 నిమిషాలకు పెదవులు వీడి అక్కడి నుండి ఒక్క క్షణం కూడా ఆమెను చూడకుండా వెళ్ళిపోయాడు. షాక్లో ఉన్న అంజు గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఉంది. అసలేం జరిగిందో క్షణకాలం అర్థం కాకపోతే కళ్ళు మూసుకొని ఇంతకుముందు జరిగిన సీన్ని గుర్తు చేసుకుంది అంజు. ఒక్కసారిగా అప్పటి వరకున్న బాధ మొత్తం ఎగిరిపోయి సంతోష క్షణాలు దిగులుగా ఉన్న ప్లేస్లో భర్తీ చేసుకుంటే గాలిలో బటర్ఫ్లైలా ఎగురుతోంది. ఒక క్షణం కూడా అతని ఎడబాటుని భరించలేని అంజు పరిగెత్తుకుంటూ వెళ్ళి హర్షని ఆలింగనం చేసుకుంది. కొన్ని క్షణాలు ఇద్దరి మధ్య కాలం స్తంభిస్తే ఆమెను దూరం జరిపి అతని రూమ్కి వెళ్ళిపోయి డోర్ వేసేసుకున్నాడు. అతని ప్రవర్తనకి అయోమయంగా చూస్తూ ఉంది అంజు. ఆశ్చర్యంగా చూస్తున్న అంజలికి అప్పుడు అర్థమైంది, అతని ప్రేమని అతని మనసులో దాచుకోలేక ఆమె మీద చూపించాడు అని. కానీ ఎందుకు దూరం పెడుతున్నాడు? ఓహో, ఇప్పుడు అర్థమైంది. బ్లాస్ట్ అయ్యేంత ప్రేమ మనసులో పెట్టుకున్నాడు, కానీ నేను దూరంగా వెళ్ళిపోయాను అన్న బాధ ఇంకా అతన్ని వీడలేదు అని. ఇక్కడ హర్ష రూమ్కి వచ్చి బెడ్ మీద అలాగే వాలి కళ్ళు మూసుకున్నాడు. గతం తాలూకా ఆలోచనలు ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే అంజలి రూపం గుర్తొచ్చి అతని మైండ్ ఎన్నిసార్లు బాధకి గురై ఎన్నిసార్లు బ్రతుకు మీద విరక్తి వచ్చిందో అతనికి మాత్రమే తెలుసు. ఎప్పుడైతే అంజలి శరీరంలో అతని ఆనవాళ్లు వదిలేశాడో ఆ క్షణమే అతని ప్రాణసఖి అంజలి అని అర్థమైంది. అప్పుడే ఫిక్స్ అయ్యాడు అంజలి లేని జీవితాన్ని బ్రతకలేనని. అందుకే తనని కళ్ళల్లో పెట్టి చూసుకోవడం మొదలుపెట్టాడు. ఆమెకు తెలియని ఇంకో విషయం ఏంటంటే, ఎప్పుడైతే అంజలి పెళ్లి చేసుకోమని హర్షని వేడుకుందో పెళ్లి గురించి ఆమె ఇష్టాలని గౌరవించాలని ఫిక్స్ అయిన హర్ష వాళ్ళిద్దరి పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టించాడు. కానీ ఆ విషయం అంజలికి చెప్పలేదు. సర్ప్రైజ్ ఇద్దామనుకొని మెల్లగా మారుతున్న అతని మనస్తత్వానికి అతనిలో అతనే మురిసిపోతూ
ఒకవేళ అంజు కన్సీవ్ అయినా ఆమెను వాళ్ళిద్దరూ ప్రతిరూపాన్ని ప్రాణంగా చూసుకోవాలని కూడా ఫిక్స్ అయ్యాడు. అందుకే ఆ హాస్పిటల్ పేరు హెచ్ఏవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అన్న పేరుతో కట్టించాడు. హెచ్ అంటే హర్షిత, ఏ అంటే అంజలి, వి అంటే వర్ధన్. వాళ్ళ ముగ్గురు పేర్లని కలిపి ఆ హాస్పిటల్ని నిర్మించాడు. తన లైఫ్ని ఎంతో సంతోషంగా ఊహించుకున్న అతనికి అంజలి అలా చెప్పకుండా వెళ్ళిపోవడం అతని మనసుని ముక్కలు చేసింది. అప్పటి నుండి గుండెల్లో గుణపంతో గుచ్చినంత ఆవేదన పొందుతూ తన జాడ తెలుసుకొని వీడియో కాల్లో ఎవ్రీ మూమెంట్ని గమనిస్తూ వచ్చాడు హర్ష. కానీ అన్నం తింటేనే కడుపు నిండుతుంది, చూస్తే కాదుగా. అందులో అతన్ని అవసరం లేదు అని, వెళ్ళిపోయింది అని అనుకున్న ప్రతిసారి అతని గుండె ఎన్నోసార్లు సూదులతో గుచ్చినంత ఫీలింగ్ అనిపించేది. ఏదిస్తే అదే తిరిగి వస్తుంది అంటారు, కానీ నా విషయంలో అలా ఎందుకు జరగలేదు అన్న బాధ అతని మనసులో. అనాథగా ఉన్న అంజలిని, సన్యాసిగా ఉన్న అంజలిని తన జీవితం మధ్యలోనే అంధకారంగా మారకూడదు. ఎంతో జీవితం ఉన్న అంజలికి ఒక మంచి లైఫ్ని ఇవ్వాలనుకొని సన్యాసం తీయించి జీవితం అంటే ఇది అన్నట్లు ప్రాక్టికల్గా తనకి చూపించి బ్రతుకు మీద విరక్తి కాకుండా ఆశ పుట్టేలా చేశాడు. అలాంటి అంజలి జీవితం హర్షతో ఎక్కడి నుండి ఎలా మొదలైందో అన్నీ మర్చిపోయి కాదనుకొని వెళ్ళిపోయింది అన్న బాధ అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. అందుకే అంత కోపం అతనికి. కానీ ఎంత కోపం చూపించినా గాని చివరికి ప్రేమ గెలుస్తుందిగా. కోపం ఎన్ని రోజులుంటుంది? ఒకరోజు, 2 రోజులు, నెల రోజులు. అదే ప్రేమ ఉంటే జీవితాంతం అతని చివరి శ్వాస వరకు ప్రతి ఒక్క కణంలో బ్రతికే ఉంటుంది. ఆ విషయాలన్నీ తెలియని అంజు తనకి తాను ఊహించుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. ఒక్క మాట, తన మనసులో మాట మెల్లగా చెబుతూ హర్షని మార్చుకుంటూ వస్తే ఇంత సమస్య వచ్చుండేదే కాదుగా. మగాడిని మార్చే శక్తి ఒక ఆడదానికే ఉంటుంది. ఆడది అంటే ఆదిపరాశక్తి. తన ఓపికతో, సహనంతో ఎంత కఠిన రాయిలాంటి మనసున్న మనిషిని కూడా ప్రేమ అనే ఆయుధంతో మార్చొచ్చు. బట్ అలా కాకుండా సమస్యకి దూరంగా పారిపోవాలని అలా వెళ్ళిపోయింది. కానీ ఈ సొసైటీలో అంజలి బ్రతకడమే ఎక్కువ. తనలో ఉన్న ప్రతిరూపాన్ని ఎలా బ్రతికించుకుంటుంది? ఆ చిన్న లాజిక్ని ఎలా మిస్ అయింది అంజు? అప్పుడు తను చదువుకుంటుంది, కనీసం జాబ్ కూడా చేయట్లేదు. తన కోర్స్ అయిపోతే ఎక్కడైనా జాబ్ వస్తుంది, కానీ మధ్యలో జాబ్ ఎవరిస్తారు? ఇవన్నీ ఏం ఆలోచించకుండా ఎలా పారిపోయింది? ఇవన్నీ ఆలోచనలు హర్షని బాగా కృంగదీశాయి. హర్ష గనక లేకపోతే తన లైఫ్ ఎలా మారి ఉండేది? అతనిలో ఉండే కోపం మాత్రమే కనిపిస్తుంది, ప్రేమ ఎవరికీ కనిపించదే. ఒక కాయిన్కి 2 ముఖాలుంటాయి. ఏ సమస్య అయినా 2 దృష్టిలతో చూడాలి. ఒకే దృష్టితో ఒక మనిషిని అంచనా వేయకూడదు. కోపం వస్తుంది అంటే తను చేసింది చిన్న పని కాదుగా. హర్ష గనక పట్టించుకోకుండా ఉండి తన జాడ తెలుసుకొని ఉండకపోతే తన బ్రతుకు ఎవరి చేతిలో పడి ఎలా ఉండేదో తలుచుకుంటేనే భయం వేస్తోంది. ఈ సొసైటీ కొన్ని కామాంధుల చేతిలో కొట్టుమిట్టాడుతోంది. ఒంటరిగా కనిపించిన ఆడపిల్లని తినే వరకు ఊరుకోవట్లేదు. అలాంటి సొసైటీలో బ్రతుకుతున్నా మనం. ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత ఆలోచన ఉండాలి. అంత అమాయకమైన మనిషి ఎలాంటి ఆలోచనలు లేకుండా అలా వెళ్ళిపోయింది. ఇలా ఆలోచనలు వస్తుంటే పిడికిలి బిగించి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ నిద్ర దరిచేరను అంటుంటే అక్కడి నుండి లేచి బాల్కనీలోకి వెళ్ళాడు. ఆమెను ఎంత దూరం పెట్టాలని ట్రై చేసినా ఎదురుగా ప్రేమించిన మనిషిని పెట్టుకొని ఉండడం సాధ్యమవుతుందా? లావాలా పొంగుతున్న కోపానికి మంచులా ఉన్న ఆమె స్పర్శ అతనికి తగలగానే ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు. నన్ను క్షమించు హర్ష అని 2 చేతులు జోడించి తన తల కిందకి దించి అతన్ని అర్థిస్తోంది అంజు. క్షమించి అంత చిన్న తప్పు చేయలేదుగా. నీ మీద ఎంత కోపం చూపించాలన్నా నా ప్రేమ అలా చూపించలేకపోతోంది. నిన్ను ఎంత దూరం పెట్టాలనుకున్నా నా ప్రేమ అడ్డొస్తోంది. అదే నేను చేసిన మొదటి తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా శరీరానికి ప్రేమ, పెళ్ళి అనే పదాలు పడవు అనే నేను దూరంగా ఉన్నాను అమ్మాయిలకి. ఎందుకంటే చాలామంది అమ్మాయిలను చూశాను. చాలామంది మోసపోయి సూసైడ్ చేసుకునే అబ్బాయిలను చూశాను అమ్మాయిల వల్ల. అందుకే అమ్మాయిలకి దూరంగా ఉండి నా సొంత కాళ్ళ మీద నిలబడి ఒక స్థాయికి ఎదగాలని అనుకున్నాను. కానీ బట్ నువ్వు నా హార్ట్ని బ్రేక్ చేసి నా హార్ట్లోకి వెళ్ళిపోయి ఇంత విధ్వంసాన్ని సృష్టించావు. ఇప్పటికీ కూడా కంప్లీట్గా నీ మీద కోపం చూపించాలనిపించట్లేదు. ఈ ప్రేమ అనే మాయలో పడి నన్ను నేనే మర్చిపోయాను. ఎంతలా అంటే కొన్ని సంవత్సరాలుగా కంటి నిండా నిద్ర కూడా పోలేనంతలా. కానీ ఏం లాభం?
ఇన్ని ఆస్తులు, ఇంత స్టేటస్ అన్నీ ఉన్నాయి. మనసు లేదు, నా ఆత్మ లేదు, నా ప్రాణం అంతకంటే లేదు అన్నప్పుడు నా శరీరం ఉండి ఏం లాభం? జీవితానికి మనశ్శాంతి కరువైనప్పుడు ఎన్ని ఆస్తులు ఉన్నా, ఎంతమంది ఉన్నా దానికి అర్థముండదు. అది నీకు చెప్పినా అర్థం కాదు. అసలు నీకు మనసనేది ఉంటేనే కదా ఇప్పుడు అనిపిస్తోంది తప్పు చేశానా అని. ఒక మనసు లేని మనిషిని ప్రేమించానని. అయినా ఆడవాళ్ళందరికీ మనసు లేదని నాకు తెలుసు. ఎవరు ఎక్కువ ప్రేమ చూపిస్తే లేదు లేదు, ఎవరు ఎక్కువ నటిస్తే వాళ్ళ వైపే అట్రాక్ట్ అవుతారు. వాళ్ళనే నమ్ముతారు. మోసపోతారు. హార్ట్‌ఫుల్‌గా లవ్ చేసిన వాడిని ఎక్కడ నమ్ముతుంది ఈ సమాజం? నమ్మించి ఇదిగో ఇలా నిలువున మనిషిని చంపేసి వాళ్ళ సుఖాన్ని చూసుకుంటారు. నీ మీద కోపం చూపించాలన్నా నాకు ఓపిక లేదు. నాకు కాస్త దూరంగా ఉండు. దగ్గరుంటే నా మనసు కంట్రోల్‌లో ఉండట్లేదు. నిన్ను ప్రేమించడం తప్ప నేనేం చేయలేకపోతున్నాను. ప్లీజ్ గెట్ ఔట్. మళ్ళీ ఎక్కడ నా మనసుని ముక్కలు చేసి వెళ్ళిపోతావో అని భయమేస్తోంది. భరించే శక్తి లేదు. నీకు ఒకటి అనిపించొచ్చు. చూడ్డానికి ఇంత పొగరుగా, ఇంత బలుపుగా ఉంటాడు. ఆఫ్టర్ ఆల్ ప్రేమకి భయపడుతున్నాడని. నేను మనిషిని, రాయిని కాదు. ఎంత కొట్టినా సైలెంట్‌గా ఉండడానికి. ఇంకా ఇంకా నన్ను ఫూల్‌ని చేయడానికి ప్రయత్నించకు. ప్లీజ్. నువ్వు ఎదురుగా ఉంటే నేను ఫూల్ అయిపోతున్నాను. నువ్వు నాకు దూరంగా ఉండు. హర్ష ప్లీజ్ నన్ను నమ్ము. నువ్విలా మారావని తెలిస్తే నేను ఎందుకు నీకు దూరంగా వెళ్ళిపోతాను. ఎనఫ్ మిస్ అంజలి. అంటే నేను మారితేనే నా దగ్గరుంటావు. లేకపోతే ఉండవు. అంతేనా? నీకు అంత ప్రేమ ఉంటే నన్ను మార్చుకోవడానికి ఎందుకు ట్రై చేయలేదు? ఒక మనిషి మీద ప్రేమ ఉంటే మిగతావన్నీ నథింగ్. ఇదంతా నీతో ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. నాకు బీపీ పెంచకు. ఆల్రెడీ నువ్విచ్చిన పెయిన్ మర్చిపోవడానికే ఇన్ని రోజులు పట్టింది నాకు. ఇంకా ఇంకా మానిన గాయాన్ని రేపకు. ఒకరిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ప్రేమతో ఏదైనా చేసేయొచ్చు. రాయిని కూడా అహల్యగా మార్చొచ్చు. మాటలతో ప్రేమ అని చెబితే సరిపోదు. చేతలలో చూపించాలి ప్రేమ. ఇంకా నువ్వు ప్రేమిస్తున్నానని చెప్పడం మానేసేయ్. నీకు ప్రేమ విలువ తెలీదు. ఎలా ప్రేమిస్తారో తెలీదు. ప్రేమ ఉందనే తెలీదు. ఇంక నువ్వేం ప్రేమిస్తావు? సో, ఇదంతా నీకు అర్థమయ్యేలా చెప్పడం నా వల్ల కాదు. ప్లీజ్ గెట్ ఔట్ అని చెప్పి అక్కడి నుండి తన బెడ్ మీద వాలిపోయాడు. అతని మాటలని ఎలా అర్థం చేసుకోవాలో, ఎలా ఫీల్ అవ్వాలో, అలాగే నిల్చున్న చోటే ఎంతసేపు ఉందో కూడా తెలీదు. కాళ్ళు లాగుతుంటే అప్పుడు తేరుకొని ఒక్కో అడుగు వేస్తూ అతన్ని ఇంకా విసిగించడం ఇష్టం లేక అక్కడి నుండి వెళ్ళిపోయింది అంజు. వెళ్తున్న అంజలిని చూసి గట్టిగా పంచిచ్చాడు బెడ్‌కి. అతను అనుకున్నప్పుడల్లా ఆమె ఇంకా ఇంకా అతని మనసుని విరిచేస్తుందే కానీ దగ్గర చేయట్లేదు. రాయిలాంటి మనిషిలో కూడా కన్నీరుందని పరిచయం చేసిన మొట్టమొదటి వ్యక్తి అంజలి. ఆమె వెళ్ళిపోయినప్పుడైనా అతని కంట్లో నీరు కనిపించలేదు కానీ, ఈ క్షణం ఆమె అలా వెళ్ళిపోతుంటే తెలియకుండానే అతని కళ్ళు చెమ్మచేరాయి. నెక్స్ట్ పార్ట్‌లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.